హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఫోర్క్ లిఫ్ట్ అంటే షాపింగ్ మాల్స్ లో లేదా కన్స్ట్రక్షన్ సైట్ లో హెవీ వెయిట్ కి సంబంధించిన వస్తువులను ఒక చోట నుంచి మరో చోట షిఫ్ట్ చేసే వెహికల్స్ ని ఫోర్క్ లిఫ్ట్ అంటారు. అయితే వీటిని ఆపరేట్ చేయాలంటే సపరేట్ గా లైసెన్స్ ఉండాలి. అది మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి ముందుగా వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో సారథి పరివాహన్ పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా లింక్ డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక మొబైల్ నంబర్ అప్డేట్ అడుగుతుంది, క్లోజ్ చేయండి. తర్వాత కింద స్టేట్ లిస్ట్ లోంచి మీ స్టేట్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేయండి. ఈ పాపప్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇందులో ఫోర్క్ లిఫ్ట్ లైసెన్స్ కోసం ముందుగా మీకు మినిమం 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం తప్పనిసరి. అది లేకుంటే అప్లై చేయలేం. ఇప్పుడు ఇందులో సెకండ్ ఆప్షన్ అప్లికేట్ హోల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేస్తే మీకు డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నంబర్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న నేమ్ అండ్ ఫాదర్ నేమ్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని కింద సెలెక్ట్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ లో ఫోర్క్ లిఫ్ట్, దానినే ఎఫ్ లిఫ్ట్ అని కూడా అంటారు, సెలెక్ట్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేయండి. తరువాత కింద సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతుంది, సెలెక్ట్ చేస్తే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఎస్ పెట్టి మిగతావన్నీ నో సెలెక్ట్ చేసి కింద చెక్ పెట్టి సబ్మిట్ చేయండి. పాపప్ లో ఓకే చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు కింద సబ్మిట్ చేయండి. పాపప్ లో ఓకే చేయండి. ఇప్పుడు స్టేజ్ 1 లో అప్లికేషన్ నంబర్ జనరేట్ అయిందని చెప్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ని ఫర్దర్ రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇందులో ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో ఫోర్క్ లిఫ్ట్ లెర్నింగ్ లైసెన్స్ కోసం కేవలం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో కాపీ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ సెలెక్ట్ చేసి జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి. ఇందులో డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయిన మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 4th స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత కింద ప్రొసీడ్ చేయండి. ఇందులో పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద గేట్వే ని సెలెక్ట్ చేసి పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద టిక్ పెట్టి ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇందులో టోటల్ అమౌంట్ చూపిస్తుంది, పే నౌ సెలెక్ట్ చేయండి. ఇందులో పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి కింద చెక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇందులో 10 రూపీస్ అడిషనల్ గా యాడ్ అయి టోటల్ అమౌంట్ చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే కోడ్ చూపిస్తుంది, పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది, ప్రింట్ రిసిప్ట్ సెలెక్ట్ చేయండి. ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇందులో మీ అప్లికేషన్ ని కన్ఫర్మ్ చేసుకొని ప్రింట్ సెలెక్ట్ చేస్తే రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్లాట్ బుక్ చేయడానికి మెయిన్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. ఇందులో కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసి ఇందులో మీ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత కింద 4th స్టేజ్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళడానికి ప్రొసీడ్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్ సెలెక్ట్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద వెహికల్ టైప్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు బుక్ సెలెక్ట్ చేస్తే ఇందులో స్లాట్ అపాయింట్మెంట్ అవైలబుల్ డేట్స్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. నచ్చిన డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన టైం అడుగుతుంది, సెలెక్ట్ చేసుకొని కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో కన్ఫర్మ్ టు బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేస్తే స్లాట్ రిసిప్ట్ జనరేట్ అయి వచ్చేస్తుంది. కింద ప్రింట్ ని సెలెక్ట్ చేస్తే స్లాట్ ప్రింట్ పీడిఎఫ్ లో చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ రిసిప్ట్ స్లాట్ ప్రింట్ తో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే వెంటనే ఫోర్క్ లిఫ్ట్ లెర్నింగ్ లైసెన్స్ మీకు ఇచ్చేస్తారు. 1 month లోపు ఫోర్క్ లిఫ్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో ఫోర్క్ లిఫ్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్తాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జై హింద్.